ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 2:30 రౌస్ రెవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది. ఈ బెయిల్ విషయంపై అటు ఈడీ ఇటు కవిత తరపున లాయర్ల సుదీర్ఘ వాదనలు వినిపించారు. దీంతో ఈడీ రిజైనర్కు కవిత తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి సమయం కోరారు. ఇక దీనికోసం ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రానికి రిజైనర్ దాఖలు చేస్తామని సింఘ్వి వెల్లడించారు. అయితే అటు ఈడీ తరపు వాదనలు ఇటు కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే గురువారం రోజున మధ్యాహ్నం 2:30 మరోసారి బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టనుంది. కాగా ఈ విచారణలో కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పలు విజ్ఞప్తులు చేయగా అందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే కవిత తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కవితకు మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని ధర్మాసనాన్ని సింఘ్వి కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకున్నా ఆమెను అరెస్ట్ చేశారని ధర్మాసనానికి మరోసారి గుర్తు చేశారు. మొదటి సప్లిమెంటరీ ఛార్జిషీట్లోనూ కవిత పేరు లేదని ఆయన పేర్కొన్నారు. అసలు విచారణకు సహకరిస్తున్నప్పుడు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సింఘ్వి వాదించారు. విచారణలో భాగంగా అరుణ్ పిల్లై 9 సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని తెలిపారు. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అనంతరం ఈడీ వేసిన కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు కోర్టును సింఘ్వి సమయం అడిగారు. ఇక ఈ నెల 3వ తేదీన సవివరంగా సమాధానం చెబుతానని తెలియజేశారు. మరోవైపు తీహార్లో జైల్లో ఉన్నన్ని రోజులు కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం మరోసారి అనుమతి ఇచ్చింది. దీంతో పాటుగా పుస్తకాలు, పెన్నులు, పేపర్లకు కూడా అనుమతించింది. ఇక జైల్లో మెడిటేషన్ చేసుకునేందుకు గాను జపమాల కావాలని కోరగా అందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు స్పోర్ట్స్ షూ కూడా కావాలని కోరగా అది కూడా లేస్ లేని షూస్ ఇవ్వాలని కోరగా అందుకు కూడా ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు శాఖ అధికారులు కవితకు పలు సౌకర్యాలు, వస్తువులు కల్పిస్తున్నారు. కాగా కుమారుడి పరీక్షలు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీ వరకు కవిత మధ్యంతర బెయిల్ కోరారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని మను సింఘ్వి కోర్టును కోరారు. దీనిపై ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం వాయిదా వేయడం జరిగింది. దీంతో ఏప్రిల్ 3, 4వ తేదీల్లో ఏం జరుగుతుందా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.